రాశి పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి విచిత్రమైన కాలం. ద్వితీయార్థంలో బాగా కార్య వైఫల్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొత్త పనులేవి కూడా ఆరంభించవద్దు. లేనిపోయిన మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. మీ వృత్తి వ్యవహారాల్లో కూడా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో మీరు స్వయంగా చేయు పనులు ఇబ్బందికరంగా కాకుండా బాగా ఉంటాయి. ఇతరుల ప్రమేయం బాగా తగ్గించండి. మీ పనులలో దూర ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేయండి. మీ ఇంట బయట కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువుల వలన ఇబ్బంది వస్తుంది. విదేశీయానం చేయవలే అనేటువంటి కోరిక సఫలమవుతుంది. చతుర్థ గురువు కారణంగా బుద్ధి చాంచల్యం, తేజోహీనం, ద్రవ్యనాశనము, అధిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగా ఉన్నా ఇష్టార్థ లాభం, పెద్దలకు సుఖం, కీర్తి, పలుకుబడి పెరుగుతాయి. సంఘంలో కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా కలహాలు సంభవిస్తాయి. దానివల్ల మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. షష్టమ చంద్రుడి కారణంగా సంతోషము, శత్రువులపై జయము, ధనము, లాభము, కీర్తి పెరుగుతాయి. మంచి ఆరోగ్యము, వస్త్ర లాభము, ధాన్య లాభము, ప్రయత్న సిద్ధి జరుగుతాయి. సప్తమ కుజుడు కారణంగా బంధు క్లేశము, అదే సోదరులతోనూ కుటుంబ సభ్యులతోనూ తెలియని ఏదో కలహం వచ్చే సూచన ఉంది. ఏ పని మొదలెట్టినా సరే ఆలస్యంగా జరుగుతుంది. దానివల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య విషయంలో ఏదో తెలియని మానసిక అశాంతత వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అధికారుల వలన ఒత్తిడి ఉంటుంది. అయినా ఓర్పుతో ఉండండి. విదేశీ ప్రయాణాలన్నీ వాయిదా వేయండి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి బాకీలు వసూలవటం చాలా కష్టం. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాని మూలంగా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎవరికైనా సరే ఏ విధమైన హామీ ఉండవద్దు. ఏ కార్యక్రమంలోనూ తొందరపడవద్దు. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. లేదా చదవడం రానివారు శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు అనుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.